మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. స్పెషల్ టెక్నిక్స్ తోటి ఎన్నో వీడియోస్లో మీకు ఎన్నో టెక్నిక్స్ నేర్పించాను కదా. యోగాలో బాగా బరువు తగ్గామని చాలామంది చెప్తున్నారు. సో ఇలానే హెల్తీగా ఫిట్గా ఉండడం కోసము డైరెక్ట్గా లైవ్ క్లాసెస్లో నాతోటి కలిసి ప్రాక్టీస్ చేయడం కోసం మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. క్లాసెస్లో జాయిన్ అవ్వడం కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సరే, ఈ వీడియోలో ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ ఏముంటుంది? పొట్ట తగ్గాలి. పొట్ట తగ్గాలి అంటే ఇక్కడ 2 డిఫరెంట్ వేస్ ఉంటాయి, నేను చెప్తాను. లేడీస్కి సపరేట్గా ఉంటుంది, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. లేడీస్కి అనుకోండి, స్కిన్కి కింద మాత్రమే, డైరెక్ట్గా స్కిన్కి కింద మనకు ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. జెంట్స్కి అనుకోండి అలా ఉండదు, వాళ్ళకి ఎక్కువగా పొట్ట భాగంలో స్టోర్ అవుతుంది. అందుకే జెంట్స్ చూడండి, ఎక్కువ మంది జెంట్స్లోనే పెద్ద పొట్ట ఉన్న వాళ్ళు ఉంటారు. లేడీస్లో చాలా తక్కువ ఉంటుంది, పొట్ట ఉంటుంది బట్ ఓవరాల్ వెయిట్ కూడా ఉంటారు. థైస్ ఉంటారు, హిప్స్ ఉంటారు. వాళ్ళకి థిక్గా ఉన్న స్కిన్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడంతా కూడా ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. సో లేడీస్లో తొందరగా ఫ్యాట్ తగ్గడం కూడా ఈజీ అన్నమాట. మనం వర్కౌట్స్ చేసామనుకోండి, కంపేర్ చేస్తే జెంట్స్ తోటి చాలా తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది. జెంట్స్ కొంచెం కంపల్సరీ వాళ్ళు వర్కౌట్ ఎక్కువ కూడా చేయాల్సి ఉంటుంది. మనము 50 టైమ్స్ చేస్తే వాళ్ళు 100 టైమ్స్ చేయాలి. ఓకే, మనం 50 డేస్లో మనం వెయిట్ తగ్గేది వాళ్ళు 100 డేస్ పడుతుందన్నమాట. కొంతమందికి వాళ్ళ మెటబాలిజంని బట్టి చాలా తొందరగా కూడా వచ్చేస్తుంది. పర్సన్ టు పర్సన్ డిఫర్ అనమాట. సో అర్థమైంది ఏంటి? మనకు స్కిన్ కిందే ఫ్యాట్ ఉంటుంది, సో ఈజీగా కరిగించవచ్చు. మరి ఈ ఫ్యాట్ కరిగించడానికి నేను ఎప్పుడు ప్రాక్టీసెస్ బాగా చూపిస్తాను, మీరు బాగా చేస్తున్నారు. దీంతోపాటు కొంచెము మనం తినే ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోండి. డయట్ కూడా కంపల్సరీ చక్కగా ఫాలో అవ్వండి. లిమిట్గా తినండి. కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించుకోండి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఫైబర్ తోటి ఏంటి ప్రయోజనం అంటే నేను చెప్తాను. లైక్ ఫైబర్ ఫుడ్ ఏదైనా సరే, చియా సీడ్స్ కానీ, సబ్జా సీడ్స్ కానీ, క్యారెట్ కానీ, టమాటో కానీ, కీరా కానీ, ఇట్లాంటి వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మష్రూమ్స్, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఈ ఫైబర్ ఉన్న వాటిని ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే, వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ ఏదైనా సరే ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. ఫైబరు పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది పొట్ట క్లీన్ చేసి వచ్చేటప్పుడు ఆ బ్యాడ్ ఫ్యాట్ మజిల్స్ ఫ్యాట్ అంతా కూడా బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇది ఫైబర్ యొక్క గొప్పతనం. ఎప్పుడైనా సరే గోరుచిక్కుడు తీసుకోండి, ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుందన్నమాట. వెజిటబుల్స్లో గ్రీనీ వెజిటబుల్స్ ఏసి తీసుకున్నా సరే ఫైబర్ బాగుంటుంది. అందుకే ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. ఈ ఫైబరు ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ చేయడము, డైజెషన్ బాగా జరిగేలాగా చేయడము, డైజెషన్ బాగా అయిన తర్వాత ఆ వేస్టేజ్ని కంప్లీట్గా పొట్టలో నుంచి క్లీన్ చేసేస్తుంది. సో నేను చెప్పినట్టు ఫైబర్ బాగా ఉండే ఫుడ్ తీసుకోండి. ప్రోటీన్ ఏమో మనకు మజిల్ బాగా గెయిన్ అవ్వడం కోసము, తర్వాత తొందరగా ఆకలి లేకుండా ఉండడం కోసము, మనకు మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా కార్బోహైడ్రేట్స్ మనకు కావాలి, కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. ఓవర్గా తీసుకుంటే ఏమవుతుంది? ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతూ ఉంటుంది. సరే, సో ఫుడ్లో కూడా చేంజెస్ని మనమే డైటీషియన్ అవ్వాలి, న్యూట్రిషనిస్ట్ అవ్వాలి. మన బాడీ గురించి మనకే తెలుసు. ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అది మనకు సూట్ అవుతుందా లేదా అన్నది తిన్న ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత తెలిసిపోతుంది కదా. సో దాన్ని బట్టి కంటిన్యూ చేసుకోవడము, లేదంటే చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉండాలి. ఇప్పుడైతే నేను బెల్లీ ఫ్యాట్కి బాగా ప్రాక్టీసెస్ నేర్పిస్తాను. రెడీనా? వచ్చేసరికి బాగా ప్రాక్టీస్ చేద్దాము. ఎస్, ఇలా టేబుల్ టాప్కి వచ్చేద్దాం. వ్యాఘ్రాసన. మోకాళ్ళ మధ్యలో ఎల్బో అంత గ్యాప్ ఉండాలి, ఫ్రంట్లో ఫోరామ్ అంత గ్యాప్, అక్కడి నుంచి ఒక పామ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఉండాలి. ఇలాగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. ఎగ్జేల్, హెడ్ డౌన్, స్పైన్ అప్. ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. Exhale, head down, spine up. Inhale, head up, spine down. Exhale, head down, spine up. Inhale, center. మెల్లగా రైట్ లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేసి చూడండి. రైట్ లెగ్ని రైట్ సైడ్కి. 1 2 3 4 5 6. ఇప్పుడు అప్. 1 2 3 4 5. maintain. 2 4 6 8 10. స్లోలీ డౌన్. రైట్ లెగ్ బ్యాక్ తీసుకుందాం. సీక్వెన్సెస్ అన్నీ కూడా ఎలా అంటే చాలా రిలాక్సింగ్గా 1 by 1 బాగా చేయాలన్నమాట. యా, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్. 1 2 3 4 5
6. Maintain. Left hand up. 1, 2, 3, 4, 5, 6. Maintain. 2, 4, 6, 8, 10. Slowly డౌన్. బ్యాక్ తీసుకుంటాం. ఇప్పుడు లెగ్ని బ్యాక్ తీసుకొని పొట్ట వరకు హిట్ చేస్తున్నట్టు ఇలా పుష్ చేసి మళ్ళీ వెనక్కి. 1, 2, 3, 4. మెయింటైన్. 2, 4, 6, 8, 10. సెంటర్. లెఫ్ట్ లెగ్. 1, 2, 3. అసలు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి పొట్ట మీద ఎంత బాగా స్ట్రెచ్ వస్తుంటుందో. మెయింటైన్ చేద్దామా? 2, 4, 6, 8, 10. స్లోలీ డౌన్. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు రైట్ లెగ్ని అవుట్ సైడ్కి, లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేసి ముందుకు. మెయింటైన్. 2, 4, 6, 8, 10. స్లోలీ డౌన్. రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ని అవుట్ సైడ్కి, రైట్ లెగ్ స్ట్రెచ్ చేసి ముందుకు చూడాలి. 2, 4, 6, 8, 10. స్లోలీ డౌన్. తర్వాత చూడండి 2 ఎల్బోస్ కింద పెట్టుకోవాలి. మెల్లగా లెగ్స్ని వెనక్కి స్ట్రెచ్ చేసి హిప్ డౌన్ చేయాలి. మెయింటైన్. 2, 4, 6, 8, 10. మెల్లగా నీస్ని డౌన్ చేసుకుంటాం, హ్యాండ్స్ని పైకి తీసుకుంటాం. మనకు పొట్ట మీద బాగా స్ట్రెచ్ తెలియాలి అంటే ఈ హాఫ్ ప్లాంక్ బాగా హెల్ప్ చేస్తుంది. ఈ హాఫ్ ప్లాంక్ డైరెక్ట్గా కూడా చేయొచ్చు. చూడండి, హాఫ్ ప్లాంక్, హాఫ్ ప్లాంక్, హాఫ్ ప్లాంక్. జెంట్స్ ఇట్లా కనుక ప్రాక్టీస్ చేస్తారంటే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. తర్వాత మెల్లగా రైట్ హ్యాండ్ అప్. 2, 4, 6, 8, 10. స్లోలీ డౌన్. ఆపోజిట్ సైడ్. 2, 4, 6, 8, 10. స్లోలీ డౌన్. ఇప్పుడు హాఫ్ ప్లాంక్. 2, 4, 6, 8, 10. Opposite direction. 2, 4, 6, 8, 10. మీరు జస్ట్ 4 కౌంట్స్ 5 కౌంట్స్ అలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఎంత బాగా మనము ఈ ప్లాంక్ పోస్చర్ చేయగలిగితే అంత తొందరగా పొట్ట అనేది బాగా కరుగుతుంది. ఇలా చూడండి. 1, మోకాల్ని కిందే బేసిక్ లెవెల్లో కింద పెట్టుకొని చేయొచ్చు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నీస్ డౌన్ చేసుకొని, హెడ్ డౌన్ చేసుకొని రిలాక్స్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. చూసారు కదా ఎలా ఉన్నాయి, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయి ప్రాక్టీసెస్. చాలా బాగుంటాయి ఈ ప్రాక్టీసెస్. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఆర్మ్ స్ట్రెంత్ పెరుగుతుంది, కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎంత వెయిట్ ఉన్నా సరే, ఎంత పెద్ద పొట్ట అయినా సరే రోజు ప్రాక్టీస్ చేయాలి. ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేశాను, బాగా అనిపించింది, తర్వాత గ్యాప్ ఇచ్చాను, ఇలా కాకుండా రెగ్యులర్గా మినిమము ఏ ప్రాక్టీస్ అయినా సరే బాడీకి ఒక అలవాటైనా సరే మినిమం 45 డేస్ చేస్తే కానీ మనకు అది హ్యాబిట్గా మారిపోదు. 45 డేస్ మినిమం ప్రాక్టీస్ చేస్తే కానీ దాని రిజల్ట్ అనేది తెలియదు. రెగ్యులర్గా చేసి చూడండి. స్టార్టింగ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు స్ట్రెయిన్ అనిపించడము, లేదు అంటే కొంచెం ఎనర్జీ తక్కువ అనిపించడము. అందులో సమ్మర్లో ఉన్నాం కదా. బట్ ఇంకొక విషయం ఏంటంటే సమ్మర్లో మనం ఇలాంటి ప్రాక్టీసెస్ కనుక చేయగలిగాము అంటే చాలా తొందరగా మెటబాలిజం బాగుంటుంది కదా. సో ఫ్యాట్ లాస్ కూడా చాలా బాగుంటుంది, తొందరగా వెయిట్ తగ్గుతారనమాట. సో ఈ సమ్మర్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుందాం, బాగా ప్రాక్టీస్ చేద్దాం. సమ్మర్ ఎలాగో దగ్గరికి వచ్చేసింది అయిపోవడానికి.
ఇది కరెక్ట్ టైం అనమాట. ఎక్కువ స్వెట్ కూడా రాకుండా, మరి అంటే ఓవర్ టైర్డ్ అయిపోకుండా కూడా ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేసేసేయచ్చు, ఈజీగా బరువు తగ్గిపోవచ్చు. నవ్వుతూ ప్రాక్టీస్ చేద్దాం, ఎప్పుడు సంతోషంగా ఉందాం. నమస్తే.